అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేయమనే దేవదూత కూడా చెప్పింది. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము. మనకు జరిగిన మేలు, మనకు అనుగ్రహించబడిన దీవెన, మనకు అనుగ్రహించబడిన సంరక్షణ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే సెలబ్రేట్ చేస్తాం, ఒక కంపెనీ పెడితే దాన్ని సెలబ్రేట్ చేస్తాం, ఇల్లు కట్టుకుంటే కూడా సెలబ్రేట్ చేస్తాం, అవునా కదా? పుట్టినప్పుడు కూడా పిల్లలు సెలబ్రేట్, ఆ తర్వాత మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేస్తాం. వాటన్నిటికంటే సెలబ్రేట్ చేసుకోగలిగిన అద్భుతమైన సంఘటన ఈ క్రిస్మస్. నా ప్రియ దేవుని పిల్లరా, వాటన్నిటికంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది, మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ క్రిస్మస్ లో మనకి ఏమి అనుగ్రహించబడిందో మనం చదువుదాం. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాల వరకు చదువుదాం. ఆ దేశంలో అందరూ చదవండి.